brand brand హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము ఈ మధ్యనే ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం. మీ యొక్క సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కొడితే మా ఛానల్ యొక్క అప్డేట్స్ ఎప్పటికీ మీ ఛానల్లోకి వచ్చేస్తాయి. అదేవిధంగా మేము ఇచ్చే మంచి కంటెంట్ కూడా మీకు అందుతుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అంతకుమించి మేమేం అడగదలుచుకోలేదు. దోస్తులు విన్నారు కదా, లైక్, సబ్స్క్రైబ్, గంట సింబల్ అంటే కొట్టండి. మరి ఏంటి తినేకొస్తారా? మరి వెళ్దామా దాబాకి? లేదంటే మీ ఊరు చెప్పండి తమ్ముళ్ళు, వస్తాను. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి, ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం, తినేసేద్దాం. ఏమంటారు మరి? ఓకేనా? ఉంటా మరి. ఇంకా వీడియోలోకి వెళ్దామా తమ్ముళ్ళు? ఓకే, రెడీ? పదాం మచ్చలు. హలో తమ్ముళ్ళు, మర్చిపోకండి రాని. మర్చిపోయాను చెప్పడం. షేర్ చేయండి, ఇష్టమైన యొక్క క్యారెక్టర్ని కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏ డైలాగ్ అయితే నచ్చిందో అది కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చూడండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి వీడియో. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మాత్రం ఎవరు క్యారెక్టర్ బాగుందో ఒకసారి కామెంట్ చేయండి తమ్ముళ్ళు. ఓకే, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే. ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు కనబట్టట్లేదు. ఈ మధ్య చాలా చిక్కిపోయినారమ్మా. ఏంటి విషయం? ఇంట్లో వాళ్ళు ఏమి అన్నం పెట్టట్లేదారా నీకు? ఇలా అయిపోయావు. ముందు బాగా కొన్నకొక్కలాగా ఉండేవానివి, ఇప్పుడు ఇలా తయారయ్యావు. చెప్పు మామ, ఏంటి కారణం? మిమ్మల్ని ఏమన్నా ఇంట్లో అన్నం పెట్టడం లేదా? ఏం లేదురా, ఈ మధ్య ఏమో చాలా ఆకలి వస్తుంది. నాకు కూడా తెలుదురా మామ. దానికి ఏంటికో రీజన్ నాకు కూడా పెద్దగా తెలుదు. కానీ మొన్న ఏమైందో నీకు తెలుసా? చెప్తా నేను. మొన్న ఇంటి నుంచి బయటకు వెళ్ళాను రా, బాగా ఆకలేసింది. పొద్దున్న ఇంట్లో తిన్నా. అది ఎంత ఏమైందో నాకు కూడా తెలియదు ఇప్పటికీ. కానీ రోడ్లో మన ఫ్రెండ్ ఇంటికి, మంజు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో బాగా ఆకలేసింది మామ. హోటల్లోకి పోయామమ్మ. ఫుల్గా కడుపు పట్టాన్ని దోశలు, పూరీలు వేయించుకొని తిన్నాను. అయినా కానీ కడుపు ఆల్తీగానే ఉంది మామ. అదేంటికో కూడా నాకు తెలియదు మామ. మళ్ళీ అలాగే కొంచెం దూరం వెళ్ళామమ్మ. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఆకలేసింది. దగ్గరలోనే జ్యూస్ షాప్ ఉంటే జ్యూస్ షాప్లోకి పోయి లస్సీ చేపించుకొని తాగినామమ్మ. కొంచెం చల్లగా అనిపించింది మామ. అయినా కానీ కడుపు ఏడో వెళ్తూ అనిపించింది. కొంచెం దూరం పోతానే పానీపూరి తిన్నామమ్మ. పానీపూరి తిన్నా కూడా ఏదో కొంచెం ఏడో లోటు అనిపించింది. మరి కొంచెం దూరం పోతానే చెరుకు రసం తాగామమ్మ. కొంచెం బాగా చల్లగా తీయగా అనిపించింది మామ. బాగా చేశాడు. కొంచెం దూరం పోతానే మళ్ళీ మధ్యాహ్నం అయింది మామ. మా ఫ్రెండ్ ఇంటికాడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం మళ్ళీ ఎక్కడో కడుపు భారీగా నొప్పిస్తుంది మామ. మళ్ళీ అలాగా వెళ్ళి ఓరస్ తాగి మళ్ళీ కడుపులోకి ఏదో ఒకటి వేద్దామని చెప్పేసి టెంకాయ నీళ్ళు తాగామమ్మ. కొంచెం చల్లగా అనిపించింది, బాగుంది మామ. మళ్ళీ ఇంకొంచెం దూరం పోయాక ఇంటికి వెళ్ళే దారిలో హోటల్ ఉంది కదా మామ. హోటల్లో పోయి మీల్స్ పెట్టామమ్మ. మీల్స్ ఫుల్గా తినేసామమ్మ. అయినా కానీ ఆకలి తీరలే. అలాగే ఇంటికి పోయి అమ్మ నాకు ఆకలి అవుతానమ్మా అంటే, ఇంట్లో చేసినాను తినిపోరా అంటే తిన్నామమ్మ. అంతే మా అమ్మ చీపురు కట్ట తీసుకొని సాగు కొట్టింది మామ. నా చుట్టుపక్కల లేకోకుండా కొట్టింది మామ. తప్ప మా అమ్మ ఆకలి నేను తినమనింది, తిన్నాను. దానికి కొట్టాలమ్మమ్మ? ఏమన్నా న్యాయమమ్మ? నువ్వే చెప్పు. నువ్వు చూసిన బక్కోడు అంటే ఇంకా బక్కోను కాక లావడు నేను ఎట్లయితామమ్మ? నువ్వే చెప్పు. ఎంత బండోనిరా స్వామి, తిండిపోదు అనుకున్నా కానీ మరి ఇంత పెద్ద తిండిపోతాను మామ. నువ్వేంటి ఏ అమ్మైనా సరే ఈ విధంగా తింటే తన కొడుకును కొట్టదా మామ?
తినాలి మామ, మరి ఇంత తినకూడదు, లిమిట్ ఉండాలి. బ్రేక్ లేకోకుండా తింటే ఎట్లా మామ, పొట్ట పగిలి చేస్తావు మామ. నువ్వేమో కొట్టక నేను ముద్దు పెట్టుకుంటున్నా మామ. మరి బండోడు కాక బక్కోడన్న మామ, నాకన్నా ఈ మధ్య సన్నగైనట్టున్నాయి. డాక్టర్ దగ్గర చూపించుకోవాలనుకుంటా మామ. అను మామ, నువ్వు కాక ఇంకెవరు అంటారు మామ? నువ్వే కదా మామ నన్ను అనేది. ఆ హక్కు అనేది నీకోటే కదా మామ. ఇప్పుడు నువ్వు అన్నావు, మా డాడీ అన్నాడు, మా అమ్మ కూడా అనింది, అందరూ అంటారు. అవన్నీ నా హ్యాపీనే మామ. ఏంటికంటే నాకు అన్నీ అలవాటు అయిపోయాయి. ఇటువంటివని పెద్ద కథే కాదు నాకు. సరే మామ, ఇక ఆకలి అవుతాను మామ. పదన్నే అమ్మ చేసిన 100 పూరీలు, ఒక 20 చపాతీలు లాగెట్టేసి వచ్చేసాం మామ. ఇంకా సరిపోలే మామ, హెల్త్గా ఉంది. అట్లా పోయి ఒక జ్యూస్ తాగేసి ఒక 10 సమోసాలు తినేసి మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చి మనమంతా కలిసి, మనము, నేను, నువ్వు, చందు, మొత్తం మన ఫ్రెండ్స్ అంతా పోయి బకెట్ బిర్యానీ తినేసి వద్దాం మామ, డాబా హోటల్. ఎలా, ఏమంటావు మామ? ఓకేనా? ఫ్రెండ్స్, మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాతో పాటు తింటారా డాబాకి వచ్చి? ఏమంటారు? ఓకే. మా మామ అడ్రస్ పెడతాడు, వచ్చేస్తారా మరి? నా కోసం వస్తారా? అంతా కలిసి డాబాకి బిర్యానీ తినేసి ఎవరెవరి ఇంటికి వెళ్ళిపోదాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకేనా? జస్ట్ సే యాజ్ ఓకే. ఏం మామ, అంతేగా? ఏమో మాట్లాడేది ఏమైనా ఉందా పొద్దు నేను నాతో? చెప్పు మామ, ఏమైనా ఉంటే నాకు చెప్పు ఇప్పుడే. నేను అలా పోయి సమోసా తినేసి వస్తాను, అందులో ఆలోచించుకొని రా. ఓకే మామ? అంత అయిపోయినాక నాకు చిన్న ఫోన్ కొడితే నేను వచ్చేస్తాను మామ. సరే మామ, నేను సమోసా తినేకపోతున్నా, నీకు కావాలంటే చెప్పు, ఫోన్ చేసి నేను వస్తా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను పోయి సమోసా తినేసి వస్తాను. కడుపు ఖాళీ అవుతుంది కదా. ఇప్పుడు దాకా మాట్లాడి కడుపు అంతా ఖాళీ అయిపోయింది. ఫస్ట్ వాష్రూమ్ పోయి కడుపు ఖాళీ చేసుకొని వస్తా. అలాగే పోయి ఒక 10 సమోసాలు తినేసి మళ్ళీ మన వీడియోలో యాడ్ అయిపోతా. ఓకేనా? ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అంతవరకు మా మామ మాట్లాడతాడు, ఏం మాట్లాడుతూ చూద్దాం. ఏరా బాపు, ఇక్కడ వెనక చూడాలి. ఏరా బాగున్నావా? ఏరా ఈరోజు ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? రూపాయి జోబులో నుంచి రూపాయి తీయాలంటే ఆలోచించావు నువ్వు. ఈరోజు ఏకంగా రెస్టారెంట్కి వచ్చావు, అది కూడా నీట్గా రెడీ. ఇంత స్పీడ్తో వచ్చావు, ఏంటి కారణం? ఏమన్నా పార్టీ ఉంటే చెప్పరా, నేను కూడా వస్తాను నీతో పాటు. ఏమన్నా ఉందా చెప్పు మామ. ఏం లేదురా మంజు, మన ఫ్రెండ్స్ పార్టీ ఇస్తామంటే వచ్చినానరా. ఇక్కడ బకెట్ బిర్యానీ మా ఫ్రెండ్స్ మొత్తం అంతా కలిసి తిందామని చెప్పేసి మనోడు ఫోన్ చేసి అందరికి చెప్తే అందుకంతా వచ్చేసాం రా. నువ్వు దానికి వచ్చి మనతో పాటు కలిసిపో. మన వాళ్ళంతా ఈ పొద్దు మనల్దే ట్రీట్ మొత్తం అంతా ఫ్రీ. దానికే వచ్చేసామమ్మ. మనం ఫ్రీగా అంటే ఫినాయిల్ కూడా వదలం, అలాంటిది బిర్యానీ అన్నారు. అందుకే టిప్ టాప్ రెడీ అయ్యి బిరగ్గానే వచ్చేసామమ్మ. వాళ్ళు ఇంకా రాలేదు మామ, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తాను. వాళ్ళు వస్తే లోపలికి వెళ్ళిపోయి ఫుల్గా తినేసి చల్లగా ఇంటికి వెళ్ళిపోతాం మామ. ఇది దీనికోసం నేను వచ్చినాయి మామ, ఇంకేం లేదు. వాళ్ళు ఫోన్ చేశారు, నేను వచ్చాను, అంతే. ఇంకేం లేదు, వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయామా, అంతే. ఇంకేం లేమమ్మా. సరే మామ, వాళ్ళు వస్తారేమో చూద్దాం. వాళ్ళు వస్తానే నువ్వు కూడా మాతో పాటు వచ్చి తినేద్దాం, వెళ్ళిపోదాం ఇంటికి. ఓకేనా? వచ్చావరా తిండిపోతున్నాయిలా? ఇంతసేపు దాకా ఎక్కడ పోయావురా? ఇప్పుడైనా రావడం అయ్యింది, ఇంకా కాలేదా? మీలాంటి తిండిపోతున్నా నేను ఎక్కడా చూడలేదురా. వద్దురాసా, పదాంపా బయలుదేరదాం. ఇంత తిండిపోతే అయితే ఎలా రా? మీలాంటి నేను ఎక్కడా చూడలే. తిండిలో నాతో పోటీ వచ్చేవాడు ఎప్పుడు పోటీ నాకు నేనే పోటీ, నాతో నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ.